విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. విశాఖ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సౌత్ ఇండియాలోనే విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా చేస్తామని అంటున్నారు. విజన్ డాక్యుమెంట్ ఆఫ్ విశాఖను ఇప్పటికే లాంచ్ చేసినట్టు వైసీపీ మేనిఫెస్టోలో కూడా విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించామని చెప్పారు. వైసీపీ రెండోసారి అధికారంలోకి రాబోతోందని వైవి సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ విశాఖలోనే ప్రమాణం చేస్తారు అన్నారు వైవి. ఇండియాలో బిజినెస్ క్యాపిటల్గా ముంబై ఎట్లా ఉందో మనం విశాఖపట్నాన్ని సౌత్ ఇండియాలోనే బిజినెస్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకునే స్కోప్ ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని విధాలా మా ప్రభుత్వం ముందుండి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఆల్రెడీ తీసుకొచ్చాం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఇంకా దాన్ని ఫర్దర్గా డెవలప్ చేసి ముందుకు పోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. మీరు అందరూ కూడా చూశారు. జస్ట్ 2 months బ్యాక్ అవర్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ ది విజన్ డాక్యుమెంట్, విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ ఒకటి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పి వన్స్ అగైన్ రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలనా రాజధానిగా చేయటమే కాకుండా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి దానికి మీరందరూ సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడాలని మీకు అందరికీ ప్రత్యేకంగా విన్నవించుకుంటూ